ఆచి చికెన్ మసాలా. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరుకు వరద పెరుగుతోంది. మిడ్ మానేరు జలాశయం నుంచి కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రవాహం నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. మిడ్ మానేరు ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి అధికారులు లోయర్ మానేరు డ్యాం కు సుమారు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి భారీగా 12,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీనికి తోడు మూలవాగు, మానేరు వాగుల నుండి మరో 953 క్యూసెక్కుల ప్రవాహం మిడ్ మానేరుకు వస్తోంది. ఈ ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 19 టీఎంసీల వరకు నీరు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయం నిండుతోంది. దీంతో తాగు, సాగునీటి అవసరాలకు ఎలాంటి ఢోకా లేదంటున్నారు అధికారులు. ప్రాజెక్టులకు పెరుగుతున్న వరద ప్రవాహం స్థానిక రైతన్నల్లో కొత్త ఆశలను నింపుతోంది. ఇదే విషయంతో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. ఇటీవల కురుస్తున్న తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గాను గోదావరి ఆధారిత ప్రాజెక్టులు అయితే జలక సంచరించుకుందని చెప్పచ్చు. దీంతో రైతులు ఆనందోత్సవాల మీద ఉంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటు అదేవిధంగా మనం చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరుకు సంబంధించి అయితే వరద ప్రవాహం అయితే ఈ వర్షాల కారణంగా అయితే భారీగా పెరుగుతుందని చెప్పవచ్చు. ఇటు మిడ్ మానేరు జలాశయం నుండి కూడా ఇటు మానేరు డ్యామ్ కూడా నీటిని అయితే అధికారులు ఈరోజు విడుదల చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రవాహం నేపథ్యంలో మాత్రం ఈ చర్యలు చేపట్టినట్టయితే అధికారులు అయితే పేర్కొన్నారు. ఇటు మిడ్ మానేరుకు సంబంధించి ప్రాజెక్టు 4 గేట్లను అయితే అధికారులు అయితే ఎత్తి లోయర్ మానేరు డ్యామ్ అయితే సుమారు 2000 క్యూసెక్ల నీటిని అయితే అధికారులు అయితే విడుదల చేశారు. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి కూడా భారీగా దాదాపు 12,600 క్యూసెక్ల నీరు వచ్చి అయితే చేరుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి తోడు కూడా ఇటు మూలమాగు, మానేరు వాగుల నుండి కూడా మరో 953 క్యూసెక్ల ప్రవాహం కూడా ఇటు మిడ్ మానేరుకి అయితే వరద చేరుతున్న పరిస్థితిలో ఈ వెంటనే దీన్ని అధికారులు అయితే వచ్చి 4 గేట్లను అయితే ఎత్తి ఇటు లోయర్ మానేరు డ్యామ్ అయితే విడుదల చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి నిల్వ మాత్రం 25.2 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం అయితే 19.15 టీఎంసీల వరద నీరు అయితే చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి పడుతున్న ప్రవాహంతో జలాశయం అయితే నిండుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం 6 గంటలకైతే 25.5 టీఎంసీల గాను 18.9 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 11 గంటల వరకు అది 19.15 టీఎంసీలకైతే చేరినట్టు కూడా మనకు తెలుస్తుంది. సుమారు 6 కాకుండా మధ్య ప్రాంతంలో అయితే 1 టీఎంసీ డీజల్ అయితే పెరిగినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం ఇంట్లోనైతే 13,516 క్యూసెక్లు అయితే ఉన్నట్టు కూడా మన అధికారులు అయితే పేర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు అవుట్ లో మాత్రం 2,127 క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు 2,000 క్యూసెక్లతో పాటు ప్యాకేజ్ లైన్స్ ప్యాకేజ్ ట్రైన్ తో పాటు ఇటు వాటికి కూడా నీటి ఇప్పటికైతే విడుదల చేయనట్టు కూడా అధికారులు అయితే పేర్కొన్నారు. మొత్తం 25 గేట్లకు గాను 4 గేట్లు అయితే ఓపెన్ చేసినట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. గేట్ నెంబర్ 11, 12, 13, 14 గేట్లను కూడా ఒక్కొక్క గేట్ నుండి 28,000 విడుదల చేసినట్టు కూడా మనకైతే స్పష్టంగా అధికారులు అయితే పేర్కొన్న పరిస్థితిలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కూడా ఇటు మిడ్ మానేరు అయితే ఇటు ఎండాకాలంలో కూడా రైతులు అయితే ఆనందోత్సవాల మధ్య ఉంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇటు ఎండలు కొడుతున్న కోణంలో మొన్నటి వరకు కూడా వర్షాలు కూడా పడకపోవడంతో కూడా రైతులు అయితే కొంత సంతోషంగా లేకపోగా ఇటు పంట పండించేందుకు కూడా నీరు లేదంటూ కూడా కొంత అసహనంతో ఉన్న పరిస్థితులు ఇటీవల వర్షాలు కురుస్తున్న వర్షాలకు కూడా ఈ జలాశయాలు అయితే ఉండడం కోసం రైతులైతే ఆరోగ్యోత్సవాల మధ్య ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఇదే ఇంట్లో అయితే తనకు కొనసాగితే మాత్రం మరో రేపు కూడా ఎత్తే అవకాశం కూడా అధికారులు అయితే పేర్కొంటున్నారు. ప్రస్తుతం 4 ఓపెన్ చేసిన పరిస్థితుల్లో ఈ కరీంనగర్ ఎల్ఎన్జీకి అయితే నీటిని అయితే పంపిస్తున్న పరిస్థితి
పరిస్థితుల్లో అక్కడ కూడా ఎల్ఎండి ప్రాంతంగా పూర్తి నీరు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.